వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిగి ఉండలేదు కనుక విన్న వాక్యము ఎవరికి? వారికి అంటున్నాడు, ఇజ్రాయేల్కి. వారికి మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి? ఏదైనా తోట నుంచి మొదలుకొని స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా వాళ్ళ సువార్త వింటూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, ధర్మశాస్త్రం చదువుతూనే ఉన్నారు, బైబిల్ గ్రంథాన్ని చదువుతూనే ఉన్నారు, వారు వింటూనే ఉన్నారు. వారి రబ్బీలు, వారి బోధకులు, వారి ధర్మశాస్త్ర ఉపదేశకులు, ధర్మశాస్త్రం యొక్క పండితులు, వారి యొక్క ప్రవక్తలు, వారి యొక్క జ్ఞానులు ఏమండి వాళ్ళందరికీ బోధిస్తూనే ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు వారికి వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నారు. స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా వారికి బోధిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. కానీ ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడంటే వారికి ఎన్ని వాక్యాలు విన్నా కానీ వారికి అది ఏమైపోయిందంట? నిష్ప్రయోజనం అయిపోయిందంట. అయ్యో, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. చాలా మంది వాక్యం వింటారు కానీ ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తారు. వారికి అది నిష్ప్రయోజనం, వారికి ఉపయోగం లేదు. వాళ్ళు పుట్టిన కానీ చచ్చి వరకు వింటూ ఉంటారు కానీ వారికి ఏ మాత్రం కూడా వారి జీవితాల్లో అది ఫలించదు. వారికి అది నిష్ప్రయోజనం. ఎందుకు నిష్ప్రయోజనం అయింది చెప్పినట్టు ఉండకరా పౌలు గారు. చదవండి. కాగా సంపూర్తి అయి ఉన్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. దేవుడంట ఇజ్రాయేల్ ప్రజలతో కోపంతో ప్రమాణం చేశాడట. వాళ్ళని ఎందుకు తీసుకొచ్చాడండి? ఐగుప్తు నుంచి విడిపించింది ఎందుకు? విశ్రాంతిలోకి తీసుకెళ్ళాడు. అసలైన విశ్రాంతిని వారికి ఇవ్వడానికి. ఏమండి, వారికి మన్నానిచ్చింది ఎందుకో తెలుసా? విశ్రాంతిలోకి వారికి వెళ్ళడానికి. వారికి ఎర్ర సముద్రాన్ని చీల్చి అందులో నడిపించింది ఎందుకో తెలుసా? విశ్రాంతిలోకి తీసుకెళ్ళడానికి. వారికి ఆకాశం తెరిచి ఆహారముగా పూరేళ్ళు ఇచ్చింది ఎందుకో తెలుసా? విశ్రాంతిలోకి తీసుకెళ్ళడానికి. హల్లెలూయా. వారికి బండను బద్దలు కొట్టి ఆ నీళ్లు ప్రవాహంలో వచ్చేలాగా ఎందుకు చేశాడో తెలుసా? విశ్రాంతిలోకి తీసుకెళ్ళడానికి. హల్లెలూయా. వారికి అన్ని సదుపాయాలు చేస్తూ వారికి చెప్పులు అరిగిపోకుండా, వారికి ఒంటి మీద బట్టమాయకుండా, వారికి ఆహారం ఇచ్చి, వారికి వస్త్రాలు ఇచ్చి, వారికి ఆరోగ్యంనిచ్చి, వారిని నడిపించడానికి ఒక ప్రవర్తన ఇచ్చి, వారికి ఆరోగ్యంనిచ్చి, వారికి జీవజల నదులు ఇచ్చి, వారికి అద్భుతముగా ఆ యొక్క అరణ్యము గుండా వారిని నడిపిస్తూ ఉంటే వాళ్ళు చేసే ప్రవర్తన